ఎస్ నాగేంద్ర గారు ఏం చెప్తారు, మీరేం చెప్తారు ఆయనకి? ఇప్పుడు బైసాబ్ చెప్పిన దాంట్లో ఏంటి అంటే, మేము గతంలో పోటీ చేయలేకపోయినాము, మాది తెలంగాణ కొరకు వచ్చిన పార్టీ, తెలంగాణ ఉద్యమం కొరకు వచ్చిన పార్టీ. తెలంగాణ వచ్చినంత వరకు కూడా ఓన్లీ ఉద్యమం కొరకే మేము పనిచేయడం జరిగింది. ఏది కూడా చేసినా కూడా ఉద్యమం కొరకే మేము పనిచేయడం జరిగింది. ఉద్యమము బలపడాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనేదానికి దాని కొరకు ఎన్ని రకాలుగా ఆలోచన చేయాలి, అన్ని రకాలుగా అంటే నిజంగా ఇప్పుడు ఇందాక నువ్వు గారు చెప్పినట్టుగా పార్టీల అంతర్గత వ్యవహారాలు కొత్త ఏం కాదు. అలా అనుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ప్రతిపక్షాలకు వాళ్ళు ఛాన్స్ కూడా ఇవ్వరు, విమర్శించే ఛాన్స్ కూడా బయట వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు విమర్శలు ఇలాంటివి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలు మనం చూస్తూ ఉంటాం. కానీ నడిపే నాయకులు కరెక్ట్గా ఉండి వాళ్ళు సమన్వయం చేసుకోవడంలో అసలు కేసీఆర్ ఎప్పుడు అందులో దిట్టే. కానీ ఈ మధ్యకాలంలో ఏమన్నా తగ్గిందా ఆ సమన్వయం చేయటంలో, ఆ ఇంటర్నల్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేయడంలో ఎందుకంత ఫోకస్ పెట్టడం లేదా? ఇప్పుడు వీళ్ళు ఊహించుకున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ఉండదండి. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే తెలంగాణని తెచ్చిన పార్టీ, తెలంగాణ ఏర్పాటు కారణమైన పార్టీ. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు. ఈ విధంగా ఎన్నో తీర్లు మాట్లాడినరు, ఎన్నెన్నో రకాలుగా మాట్లాడినరు. అది పోయేది కాదు, అయ్యేది కాదు. ఒక్కటి ఇప్పుడు అంతర్గతంగా కుమ్లాటలు అనేది ఏదైతే ప్రస్తావించడం జరిగిందో అది జరగదు. అదే వీళ్ళ కళ ఒకటి. నేను ఇంకొక విషయం ఏమంటున్నా ఇక్కడ మీ ద్వారా అంటే, కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా క్రమశిక్షణతో ఉన్న పార్టీ అంటే ఎప్పుడన్నా గాంధీ భవన్ను ఆఫీసును అంటు పెట్టుకున్నారు. మొన్న అధికారంలోకి వచ్చినా కూడా నడిపించే నాయకుడు సరిగ్గా ఉండాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రి అయినాక కూడా యూత్ కాంగ్రెస్ లీడర్స్ ఎంబడిబడి కొట్టుకుంటారు కదండి, కట్టెలతోని లాఠీలతోని కొట్టుకొని ఒకరికొరకు కొట్టుకొని కేసులు. అదే చెప్తున్నా. కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏకమవుతున్నారు కదా. ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ చాలా క్లియర్ కనిపించింది కదా, వాళ్ళు ఏ విధంగా ఒక కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళారు. జూబ్లీ హిల్స్ స్పెషల్గా చెప్పాలంటే, జూబ్లీ హిల్స్లో జరిగింది వాళ్ళందరూ యూనిట్ అయినందుకు దానికి దీనికి కాదు. అక్కడ జరిగింది ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది, అధికారాన్ని దుర్వినియోగం చేసినారు, వాడుకున్నారు. నంబర్ 1. అంతకన్నా ముందు ఓటర్ లిస్టును మ్యానిఫెక్ట్ చేసినారు. అందులో పోలింగ్ టైం లోపల హైదరాబాద్లో ఉన్న పక్క నియోజకవర్గాలను కానీ లేకుంటే అక్కడిక్కడ ప్రాంత పొలం కానీ అందరినీ కూడా అక్కడ అధికారం ఉన్నది కాబట్టి పోలీస్ వాళ్ళ వైపు ఉన్నది, అధికారులు వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము అందుకే చెప్పినాం చూడండి, సెంట్రల్ ఫోర్స్తోని రిజర్వ్ పోలీస్తోని ఎన్నికలు జరుపుకున్నాం. దానికి ముందుకు వచ్చింది ఆ ఎలక్షన్ కమిషన్. మా క్యాండిడేట్ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, మీ ఇక్కడ అన్ని రకాలుగా కూడా దుర్వినియోగం జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, రిగ్గింగ్ జరుగుతూ ఉన్నది, ఉన్నోళ్ళని లేనోళ్ళని కూడా ఉన్నట్లుగా ఓట్లు వేస్తూ ఉన్నారు అని ఆమె మళ్ళా ఎన్నికలు పెట్టండి అని కూడా చెప్పింది. ఎందుకు అంటే రిజర్వ్ పోలీస్తోని న్యాయంగా గిట్ట ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అక్కడ. ఇప్పుడు కూడా డ్రోన్ కెమెరాస్ పెట్టింది, ఎక్కడ పెట్టింది కానీ పోలీసును లోకల్ పోలీసును ఉపయోగించింది కాబట్టి చాలా పెద్ద లోకల్ పోలీసునే ఉపయోగించుకోవడం చేసుకోవడం కరెక్టే. కానీ ఇక ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయా? లోకల్ పోలీసును పెట్టుకోవడంతో ఏం జరిగింది అంటే, పోలింగ్ టైంలో వాళ్ళు అవుటర్స్ మంత్రులు తిరగడం అండి. పోలింగ్ టైంలో కూడా మంత్రులు స్వయాన వాళ్ళ ఎస్కార్డ్ పెట్టుకొని తిరుగుతున్నారు అన్నప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు ఎక్కడ ఇదవుతుంటారు. ముఖ్యమంత్రి గారు స్పీచ్ మీరు ఇనుంటారు కదా, ఏ రకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా వాళ్ళను వార్నింగ్ ఇచ్చినట్లుగా అక్కడి ప్రజలకు అందరికి కూడా మాట్లాడి బాగా భయభ్రాంతులకు చేశారు. కాబట్టి ఎన్నిక ఈ విధంగా జరిగింది. కాకపోతే మేము ఏమంటున్నామంటే, మేము చెప్పుకునేటంతా చెప్పినాం, ప్రజలకు చెప్పేటంతా చెప్పినాం. క్యాంపెనింగ్ మా యువ నాయకుడు కేటీఆర్ గారు మెడకేసుకొని చేయడం జరిగింది. మా హరీష్ రావు గారు బ్రహ్మాండంగా క్యాడర్ అంతా కూడా కష్టకాలంలో ఉన్న చివరి నిమిషంలో కూడా అక్కడ ఉన్న కూడా ఆయన పనిచేయడం జరిగింది. అంతా క్యాడర్ అంతా కూడా పనిచేశారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆయన ఇచ్చిన డైరెక్షన్ మేరకు. కేసీఆర్ గారు వస్తారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా రాకుండా ఉంటారు. కనీసం ఏదో చోట కార్నర్ మీటింగ్ ఎక్కడ ఒక చోట గ్యాదర్ చేయడం అనుకున్నారు. కానీ ఎందుకు అసలు ఏ మాత్రం ఇనిషియేటివ్ తీసుకోలేదు? ఒక్కటి ఏంటంటే, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇవాళ మా పార్టీ కూడా జాతీయ పార్టీ,
జాతీయ పార్టీ నుంచి జాతీయ నాయకులు ఎవరు రాలే, వాళ్ళ పార్టీలకి వెళ్ళి కూడా రాలే. మ్మ్. కానీ మా నాయకుడు ఏంటంటే మాకు ప్రధానం జాతీయ పార్టీ అయినా కూడా ప్రధానం మాకు తెలంగాణ. మ్మ్. తెలంగాణలో ఈ సీటు జరుగుతున్నది కాబట్టి ఆయన డైరెక్షన్ మేరకు, ఆయన ఇచ్చిన ప్లాన్ మేరకు, ఆయన నడిపించిన ప్రోద్బలానికే మా నాయకులు ఇద్దరు కూడా ప్రచారం చేసిండ్రు, బ్రహ్మాండంగా ప్రచారం చేసిండ్రు. ఎక్కడ కూడా వాళ్ళ అధికారంలో ఉన్న కూడా ధీటుగా మేము ప్రచారం చేయగలిగినాం. ధీటుగా మేము క్యాంపెనింగ్ చేసి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కలవడం జరిగింది. ఆ విధంగా ఏ మెసేజ్ అయితే చెప్పాలనో ఆ మెసేజ్ ప్రజలకు చెప్పినాము. మ్మ్. ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందో, ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాల్లో విస్మరించడం జరుగుతుందో దాని కొరకు మేము చెప్పినాం. ప్రధానంగా విఘ్నులు ప్రజల ఆలోచన చేసే పరిస్థితిగా మేము వాళ్ళకి చెప్పినాం, వాళ్ళ ముందు పెట్టినాం. కానీ కాకపోతే ప్రజలు చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు, చేయలేరని లేదు. మీ ద్వారా నేను ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా జూబ్లీ హిల్స్ ప్రజలకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా, నమస్కారాలు తెలుపుతున్నా. డెఫినెట్గా అండి, ఎందుకంటే టఫ్ ఫైట్ ఇచ్చారు, ఇవ్వలేదని ఎవరు చెప్తారు ఇప్పుడు? ఏ రకంగా అయినా Yes,